ఐపీఎల్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ కు షాక్ తగిలేలా ఉంది. దక్షిణాఫ్రికా టూర్ లో గాయపడ్డ టీ20 నంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్లకు దూరం అయ్యే అవకాశం ఉంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనవరిలో స్పోర్ట్స్ హెర్నియాకు సర్జరీ చేయించుకున్నాడు సూర్య. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రిహాబ్ లో ఉన్నాడు. అతను ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. గాయపడి ఎన్సీఏలో కోలుకుంటున్న ఆటగాళ్లు తిరిగి మైదానంలోకి రావాలంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. సూర్యకుమార్ ఇంకా మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేదు. దీంతో జాతీయ క్రికెట్ అకాడమీ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. తాజాగా రిషబ్ పంత్, మొహమ్మద్ షమి, ప్రసిద్ధ కృష్ణన్లకు సంబంధించిన ఫిట్నెస్ పై ప్రకటన విడుదల చేసిన బీసీసీఐ అందులో సూర్య పేరు ప్రస్తావించలేదు. దీంతో అతను ఇంకా మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తోంది. ఐపీఎల్ ప్రారంభానికి మరో 10 రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో సూర్య తొలి 2 మ్యాచ్లకు దూరమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అప్పటికి ఫిట్నెస్ సాధించకపోతే మాత్రం ఏంటనేది ప్రశ్న. ఎందుకంటే అతని ఫిట్నెస్ గురించి ఇప్పటి వరకు ఎక్కడా చిన్న న్యూస్ కూడా వినిపించలేదు. అసలు అతని గురించే మాట్లాడుకోవడం లేదు. 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ సేవలు కోల్పోవడం పెద్ద దెబ్బే. మిస్టర్ 360గా పేరు పొందిన సూర్యకుమార్ యాదవ్ మైదానం నలువైపులా షాట్లు ఆడటంలో దిట్ట. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విధ్వంసం సృష్టించగలడు. గత సీజన్లోనూ సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. 16 మ్యాచ్ల్లో 181.13 స్ట్రైక్ రేట్తో 605 రన్స్ చేశాడు. ముంబై జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. దీంతో ఈసారి కూడా సూర్య అదే ప్రదర్శన పునరావృతం చేయాలని ఆ జట్టు భావిస్తోంది. ఇప్పటికే ముంబై జట్టు శిక్షణా శిబిరాన్ని ప్రారంభించింది. ఈ సీజన్ కోసం రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన ముంబై హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించింది. ఈ నిర్ణయం జట్టులోని కొందరు ఆటగాళ్లకు నచ్చలేదని తెలుస్తోంది. దీంతో ఈ సీజన్లో ఆ జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.